హాయ్ హలో నమస్తే. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? శీతలామాత టెంపుల్కి. శీతలామాత అంటే నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం అన్నమాట. వచ్చి 4 ఇయర్స్ అయింది కానీ ఇంతవరకు వెళ్ళలేదు. ఈరోజు అయితే వెళ్తున్నాం. వెళ్ళే త్రోవలోనే జురాసి మందిర్ కదా, జురాసి మందిర్కి అయితే ముందు ఫస్ట్ దర్శించుకుంటాం. ఈ తల్లిని మొన్న లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను, ఆ రోజు వెళ్ళాను. మళ్ళీ ఇంత తొందరగా మళ్ళీ దర్శించుకుంటానని అస్సలు అనుకోలేదు. మళ్ళీ అయితే దర్శించుకున్నాం. మా బుడ్డ చూడండి, దానికైతే పూజ అక్కడ వేసారనమాట. 2 ఫ్యామిలీలు కలిసి వచ్చాము, మన తెలుగు ఫ్యామిలీ, అందులోని మా ఊరు దగ్గర ఫ్యామిలీ ఇద్దరం కలిసి లతక్క వాళ్ళు మేము కలిసి వచ్చామన్నమాట. ఎలా అయితే నేను జురాసి మాత హనుమాన్ టెంపుల్ ఇంకా లక్ష్మీమాత టెంపుల్ 2 కూడా దర్శనం బాగా అయ్యాయి. నెక్స్ట్ మళ్ళీ శీతలామాత అని చెప్పాను కదా, శీతలామాత టెకెన్పూర్ నుండి అంటే మీ ఉండే అకాడమీ నుండి ఆ శీతలామాత టెంపుల్కి 40 కిలోమీటర్స్ దూరం అనమాట. మళ్ళీ ఇక్కడ ఎక్కువ టైం ఉంటే అసలు వర్షం కూడా బాగా 3-4 డేస్ నుండి, అందుకే తొందరగానే వెళ్ళిపోవాలని ఇక్కడ తొందరగా దర్శించేసుకున్నాం. ఈ శీతలామాత టెంపుల్కి అయితే అందరూ నవరాత్రి టైంలో బాగా వెళ్తుంటారనమాట. చాలా భీడు ఉంటుంది, కానీ మేమైతే ఇప్పుడే బయలుదేరుతున్నాం, చాలా ఫ్రీగా ఉంటుంది అనేసి. వెళ్ళే త్రావ చూడండి, మొత్తం అయితే సరౌండింగ్ దగ్గరలో ఏ ఊర్లు కూడా గ్రామాలు అస్సలు ఏమీ ఉండవు, కానీ మంచి పికాక్స్, హార్సెస్, అనిమల్స్, మంచి ప్రకృతి అనమాట. చాలా బాగుంటుంది. వెళ్ళే రాస్తా చూడండి ఎంత బాగుంటుందంటే ఎక్కువ గ్రీనరీ. ఈ శీతలామాత టెంపుల్ కూడా 2 కొండల మధ్యలో ఉంటుందన్నమాట. ఏంటంటే మా సోల్జర్ ఇక్కడే ట్రైనింగ్ సెంటర్ గ్వాలియర్లోనే ఫస్ట్ ట్రైనింగ్ తీసుకున్నారనమాట. మళ్ళీ అప్పుడు ఒకసారి వెళ్ళారంట 14 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ ఈ 14 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈరోజు వెళ్తున్నాం అనమాట దర్శనం చేసుకోవడానికి. మళ్ళీ యాజ్ ఇన్స్ట్రక్టర్గా మళ్ళీ ఈ గ్వాలియరే వచ్చారనమాట. ఎలా అయితేనే మేమైతే చేరిపోయాం శీతలామాత టెంపుల్కి. టైం అయితే మధ్యాహ్నం 3 అయింది. మధ్యాహ్నం అంటే మధ్యాహ్నంలో లేదు, చాలా చల్లగా అన్నమాట, వర్షం ఘోరంగా. కానీ మేము వచ్చి ఎక్కడ వర్షానికి దొరకకుండా హాయిగా దర్శించుకొని చాలా బాగుంది. చూసారా, మన సైడ్కి ఇక్కడికి కొంచెం గుడులు చాలా ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటాయి కదా, ఇక్కడ కూడా అలాగే ఉంది. మనకి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఎంత ఫేమస్సో ఇక్కడ ఈ శీతలామాత అంత ఫేమస్ అన్న. చక్కగా గుడికి అయితే చేరిపోయాం. చూడండి వీళ్ళ ఆచారం అంటే ఇలా రావడం చూడండి, పడుకొని లేచి ఒక 2-3 అడుగులు వేసి మళ్ళీ అలాగే చాలా 10-15 కిలోమీటర్ల నుండి ఇలాగే వస్తున్నారంట. ఒక్కొక్క దగ్గర ఒక్క ఆచారాలు కదా. చూడండి వీళ్ళు ఎలా వెళ్తున్నారు. పువ్వులు ఇక్కడ ప్రసాదంగా స్వీట్ అన్నమాట, కోవా పట్టుకొని వెళ్తాం. కోవా పువ్వులు కొనుక్కొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం. చూడండి మొత్తంగా ఎలా ఉందో, చాలా ఖాళీగా ఉంది, చాలా అంటే చాలా ఖాళీగా. ఇదే ఫస్ట్ టైం కదా, కానీ 2 కొండల మధ్య ఉంటుందని చెప్తున్నాను కదా. 2 కొండలు అనుకోండి, ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ అటు సైడ్ ఒక కొండ ఉంది. ఇప్పుడు మేము వచ్చే రాస్తాలో కూడా మీరు చూసే ఉంటారు, అక్కడ షాప్స్ దగ్గర అటు ఇటు షాప్సే కాదు, అవి కొండలు. అవి అటు సైడ్ మొత్తం ఇంకా కొండలే. ఈ గుడి మొత్తం కొండలో ఉందన్నమాట. ఇంకొకటి ప్రత్యేకత ఏంటంటే ఈ గుడికి బయట 50-60 డిగ్రీస్ ఎండ ఉన్నప్పుడు కూడా ఈ లోపల మాత్రం చాలా చల్లగా ఉంటుందన్నమాట. అందుకే ఈ గుడికి శీతలామాత అని పేరు పెట్టారంట. నిజంగా ఎక్కువ ఎండలో ఉన్నప్పుడు మనం వెళ్ళాలి ఈ గుడికి అయితే మాత్రం. నవరాత్రి టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు, కానీ ఖాళీగా లేకున్నప్పుడు కంటే ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తే భలే దర్శనం అవుతుంది కదా. అంటే మనస్ఫూర్తిగా చక్కగా చూడొచ్చు. ఇదిగోండి చూడండి, అమ్మవారిని మేము మాత్రమే కాదు మీరు కూడా దర్శించుకోండి. ఇదిగోండి తల్లిని అందరూ దర్శించుకోండి. నేను మాత్రమే కాదు మీరు కూడా అందరూ దర్శించుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీసి పెట్టాను. అంటే ఇక్కడవి ఎలా ఉంటాయో మన సైడ్వే కాకుండా వేరే స్టేట్లో కూడా ఎలా ఉంటాయో చూస్తారని పెట్టాను. చూడండి చాలా బాగుంది కదా, చాలా ఫేమస్ అండి గ్వాలియర్లో ఈ టెంపుల్. ఇదిగోండి వినాయక స్వామి, ఈ
ఇంకా ఇవన్నీ చుట్టూ కూడా ఒక 15-20 వరకు ఉన్నాయి దేవుళ్ళు, అన్ని దేవుళ్ళు ఉన్నాయి. కృష్ణుడు, ఇంకా ఇదిగోండి కృష్ణుడు ఇతను, రాధాకృష్ణ. ఇంకా అలా వెళ్తూ ఉంటుంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి చూడండి, మీకు బాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు. నెక్స్ట్ ఏమో రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి. నెక్స్ట్ ఉగ్ర నరసింహస్వామి అండి. నరసింహస్వామి ప్రతి దగ్గర కూడా ఈ ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. నేను చూసిన దానిలో అయితే అదిగోండి దుర్గా తల్లి, దుర్గాదేవి. ఇంకా ఈ తల్లి పేరు ఏంటో నాకు తెలియదు, కానీ అన్నీ కూడా ఇంకొకటి అష్టలక్ష్మిలు అంటాం కదా, అష్టలక్ష్మిలో వీళ్ళంతా కూడా అక్క చెల్లెలు అన్నమాట. వీళ్ళందరి విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ప్రతి గుడి దగ్గర కూడా మిర్రర్ వర్క్ ఎక్కువ, ప్రతి దగ్గర చూస్తున్నాం కదా, మిర్రర్ వర్క్ అయితే చాలా ఎక్కువ. పైన చూడండి మీరు, ఈ గుడి దగ్గర అబ్జర్వ్ చేస్తే మొత్తం కలర్ ఈ గాజులతో తయారు చే. ఇంకా ప్రస్తుతానికైతే వీళ్ళంతా కూడా దేవుడి సామాన్లు తోముతూ ఒత్తులు అన్నీ ఒక్కొక్కరు తయారు చేసుకుంటున్నారు. మేము మధ్యాహ్నం కదా వెళ్ళాం, అంటే 3-3:30 ఆ టైంలో, అందుకు పూజ అయితే ఇంకేం స్టార్ట్ అవ్వలేదు. అందరూ ఇంకా పూజకి అయితే తయారు చేసుకుంటున్నారు. మేమైతే దర్శనం అయితే అయిపోయింది. కిందకైతే వచ్చేస్తున్నాం. ప్రసాదం అందరం తినేసి అలా అయితే దర్శనం చాలా అంటే చాలా బాగుంది. నిజంగా అనుకోకుండా ఇలా జరిగింది, అనుకోకుండా వెళ్ళాం 2 ఫ్యామిలీస్ కూడా. అసలు వర్షం ఉదయం నుండి సాయంత్రం వరకు వర్షం వెళ్తామో లేదో అనుకున్నాం, కానీ 2కి ఎప్పుడైతే కొంచెం ఆగిందో మేమైతే బయలుదేరిపోయాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.